యేసునైనా స్తోత్రులైన స్తుతులైన వందనాలు వందనాలు తండ్రి. ప్రేమ గల దేవ, దయగల దేవ, కృప గల దేవ, శక్తి గల దేవ, నీ దయ కృప వాత్సల్యం మాపై కుమ్మరిస్తున్నామని కుమ్మరించావని నమ్ముచున్నాను తండ్రి. యేసునైనా అంతం సృష్టించిన దేవా నీకు వందనాలనైనా. భూమి నీది, ఆకాశం నీది నైనా, సూర్యచంద్రులు పుట్టించి దేవుడు నువ్వు తండ్రి. యేసునైనా నీకేమివ్వగలుగుతాం, ఏమిచ్చుకోగలుగుతాం. ప్రార్థన తప్పనైనా ఏకజా ప్రార్థన పర్ల, ఎడతగిన ప్రార్థన పర్ల, ముమ్మాల ప్రార్థన పర్ల మమ్మల్ని దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన స్తోత్రం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, దయగల దేవుడు నాయన, పిలిస్తే పలికే దేవుడు నాయన, అడుగును వచ్చే దేవుడు నువ్వు తండ్రి. వేసిన నీవు తండ్రి సాయం చేసే దేవుడివే కానీ తండ్రి తునకరించే దేవుడు అవుతే కాదు తండ్రి. వేసిన అడుగుడు ఇవ్వబడిన దేవుడు, ఎతుకుడు దొరకబడిన దేవుడు, తట్టుడు తీయబడిన దేవుడు నాయన. అడిగే వల్ల తట్టే వల్ల తీసే వల్ల మమ్మల్ని నుంచి అడుగుతున్నాను నాయన. పేదవాళ్ళతో వ్యర్థంగా నిన్ను అడుగుతున్నామేమో నాయన, నిజంగా అడగలేకపోతున్నామేమో తండ్రి, మనస్ఫూర్తిగా అడగలేకపోతున్నామేమో తండ్రి. వేసిన హృదయం నీకు అర్పించే వాళ్ళ మమ్మల్ని ఆశీర్వదించమడుగుతున్నాను తండ్రి. వేసిన అలాగే నేను ఎముకల్లో జీవం పోసే దేవుడు అన్నావు నాయన, చనిపోయి బతికించే దేవుడు అన్న దేవుడు నాయన, ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి శ్రమాల నుంచి విడిపించే దేవుడు నేను అన్న తండ్రి. సమయం మంది అసహ్యం మంది కాసు కాపాడే దేవుడు నమ్ముచున్నాను నాయన. సమస్తం ఎరుగున్న దేవుడు నాయన. ఈ భూ ప్రపంచం ఎరు చేతుల్లో ఉన్న నాయన. సూర్యచంద్రులు పుట్టించు, ఆకాశ నక్షత్రాలు పుట్టించు నాయన. నీకు సాధ్యం కానిది ఏమీ లేదు తండ్రి. వేసినైనా అలాగే నాయన అయ్యా నాయన తండ్రి ప్రభు అని పిలుస్తున్నాను నాయన. మా ప్రతి ఒక్క సంసారం నీకు తెలుస్తున్నాయన. మా ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించమడుగుతున్నాను నాయన. అనారోగ్య సమస్యల నుంచి విడిపించమడుగుతున్నాను నాయన. బాధల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, పరిస్థితుల నుంచి, అప్పుల నుంచి, అన్నిటి నుంచి విడుదల దయచేయబడుతున్నాను నాయన. రాబోయే కార్యక్రమాల్లో నాయన తోడుగా నీడగా ఉండి నాయన, దానికి కావాల్సిందంతా కూడా సమకూర్చమడుగుతున్నాను నాయన. ఎటువంటి ఆటంకం అంతరాయం లేకుండా నాయన మంచిగా జరిగేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన. నా భర్తను అవుతే నీ మహిమలోకి తీసుకున్నావు నాయన. ఎన్నోసార్లు నాయన ఆయన కాపాడు, రక్షించు, ఆశీర్వదించి, లేవనెత్తు నాయన, బతికించనన్నాను తండ్రి. నువ్వెందు నిమిత్తం అయితే నీ మహిమలో తీసుకున్నావో నాకు అవుతే తెలియదు తండ్రి. వేసిన ఎంతో బాధ, వేదన, దుఃఖంతో నీకు మొరుపెడుతున్నాను తండ్రి. వేసిన అప్పుడే సంవత్సరం గడిచిపోతుంది నాయన. నిన్న కాక మొన్న దాకా మా పక్కన ఉన్నట్టున్నారు తండ్రి. వేసిన స్తోత్రం నాయన ప్రభు. నేను ఎన్నోసార్లు ఆయన కోసం పోరాడాను, బతికించమన్నాను, లేవనెత్తమన్నాను తండ్రి. వేసిన స్తోత్రం నాయన. ఆయన తండ్రి వేసిన స్తోత్రం నాయన. తీసుకెళ్ళిపోయాను నీ మహిమలోకి తీసుకున్నా కనుకనైనా ఆయన ఆత్మ శాంతించనైనా. మా కుటుంబంలో తండ్రి వేసిన ఇంకా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, ఏం మానుకోవాలో, ఎలా మొరపెట్టాలో తండ్రి వేసిన స్తోత్రం. మేము ప్రార్థనలు నేర్పే దేవుడు నమ్ముచున్నాను తండ్రి వేసిన. మాకేది రాదు తండ్రి వేసిన, నువ్వు నేర్పుతున్నావని నేర్పేవని నమ్ముచున్నాను తండ్రి వేసిన. అలాగే నాయన ఇగో నాయన నైట్ అంతా పడకల్లో కాసి కాపాడిన దేవుడు నువ్వు తండ్రి వేసిన. తెల్లిందినైనా ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు లేకుండా తండ్రి వేసిన అంతా మంచిగా జరిగేటట్టుగా తండ్రి వేసిన. సమయం మంది అసహ్యం మంది కాసి కాపాడుతున్నామని నమ్ముచున్నాను నాయన. నేను పట్టుకుంటే నేను విడిచిపెడతాను నాయన. నువ్వు మమ్మల్ని గట్టిగా పట్టుకుని కాపాడుతున్నావు నాయన. మా ప్రతి పరిస్థితి ఎరుగున్న దేవుడు నాయన. అన్నిటినీ ఇడిపిస్తున్నామని, ఇడిపించావని నమ్ముచున్నాను తండ్రి వేసిన. బిడ్డలు మంచి జాబులు దయచేయబడుతున్నాను నాయన. ఈ గోడలకి తండ్రి వేసిన స్తోత్రం. అడిగి ఇచ్చిన తండ్రి వేసిన దీవించి ఆశీర్వదించిన అల్లుడిని మనం దీవించి ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన. త్వరపడుతున్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన. ఉపవాస ప్రార్థనలు ప్రతి ఒక్కరిని కాసి కాపాడమడుగుతున్నాను తండ్రి. వేసిన ఎవరెవరైతే ఏ అక్కలతో నీకు మొరుపెడుతున్నారో, ఏ పరిస్థితుల్లో మొరుపెడుతున్నారో, ఏ అనారోగ్య సమస్యలతో మొరుపెడుతున్నారు నాయన, బిడ్డలు లేక మొరుపెడుతున్నారో నాయన, గర్భిణీ జ్ఞాపకం చేసుకుని సుఖమైన కాన్పుని దయచేయబడుతున్నాను తండ్రి. వేసిన అనేక మంది నాయన మరణిస్తున్నాను నాయన. అట్టి వారిని జ్ఞాపకం చేసుకోబడుతున్నాను తండ్రి. వేసిన స్తోత్రం. నా పాలైన వాళ్ళు ఎవరెత్తమని అడుగుతున్నాను తండ్రి. వేసిన కపట నటనాలు లేకుండా నాయన నిజంగా జీవించే భాగ్యాన్ని దయచేయబడుతున్నాను నాయన. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.